హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు YummyTumy. ఈరోజు మనం అందరికీ ఫేవరెట్ అయిన ఆలూ ఫ్రై డీప్ ఫ్రై చేయకుండా క్రిస్పీగా మంచి టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందుగా 3 మీడియం సైజు బంగాళదుంప ముక్కల్ని బాగా 2-3 సార్లు వాష్ చేసేసుకుని ఈ విధంగా చిన్న సైజులో స్క్వేర్ షేప్లా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుని ఒకసారి ముక్కల్ని కలుపుకోవాలి. మనకిది సాల్ట్ వాటర్ లాగా అవుతుంది. ఈ విధంగా చేసామంటే మనకి బంగాళదుంప ముక్కలు రంగు మారకుండా ఫ్రెష్గా ఉంటాయండి. ఈ విధంగా 1 నిమిషం కడిగేసుకున్నాక ఈ ముక్కల్ని వాటర్లో నుంచి తీసేసి ఒక బౌల్లోకి ఎందులోకైనా తీసుకుని మనం పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త కాగిన తర్వాత మనం బంగాళదుంప ముక్కల్ని డైరెక్ట్గా ఇందులో వేసేసుకుని లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. మనం ఇది కుక్ చేసుకున్నప్పుడు పైన మూత పెట్టుకోకూడదండి. అప్పుడే మనకి బంగాళదుంపలు బాగా క్రిస్పీగా వస్తాయి. మనం పైన మూత పెట్టుకుంటే కనుక అవి సాఫ్ట్గా మెత్తగా అయిపోతాయి. అందుకని పైన మూత పెట్టకుండానే ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. మనం నాన్ స్టిక్లో కుక్ చేస్తే కనుక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. నాన్ స్టిక్లో అయితే కింద అడుగంటకుండా ఉంటుంది. మనం మామూలుగా ఈ విధంగా కుక్ చేసుకుంటే కనుక మనకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఒక 5 నుంచి 8 నిమిషాల మధ్యలో లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేస్తే ముక్కలన్నీ బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూను ఆవాలు, మరో 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, ఎండుమిరపకాయ చిన్నగా ముక్కలుగా చేసినవి ఒకటి, కొద్దిగా కరివేపాకు, ఒక 5-6 దంచినవి వెల్లుల్లి వేసుకుని ఈ విధంగా చిటపటలాడేలాగా కుక్ చేసుకోవాలి. ఈ తాలింపు కాస్త వేగిన తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకుని బాగా ఒకసారి కలుపుకోవాలి. మనకి ఎక్కువ ప్రాసెస్ పట్టదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు యాడ్ చేసుకుని ఉప్పు రుచికి సరిపడినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, కావాలంటే కాస్త తగ్గించుకోవచ్చండి. ధనియాల పౌడరు 1 టేబుల్ స్పూను, జీలకర్ర పౌడరు ఒక 1/2 టేబుల్ స్పూను, మిరియాల పౌడరు ఒక 1/2 టేబుల్ స్పూను యాడ్ చేసుకుని దీని అంతటినీ కూడా మరో నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనం బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది. అందుకే 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి మసాలా అంతా బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా 1 నిమిషం అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి. మంచి టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం లంచ్ బాక్స్లో కూడా పొద్దున్నే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అందరూ ఖచ్చితంగా చాలా బాగా ఇష్టపడతారు. ఈ ఫ్రైని మనం రైస్లోకైనా, చపాతీలోకైనా, రసంలోకి సైడ్ డిష్గా అయినా, సాంబార్లోకి సైడ్ డిష్గా అయినా సరే ఎంజాయ్ చేయొచ్చు. అన్ని రకాలుగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంత సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మర్చిపోకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.